చాలామంది కూడా జీవితంలో ఒకానొకప్పుడు ఒక స్థాయి నుంచి ఉండి ఉండి కింద పడిపోతుంటారు. తెలియని తనంతో చేసుకునే తప్పుల వల్ల లైఫ్లో చాలామంది కూడా తప్పటడుగులు అనేది వేస్తూనే ఉంటారు. వెయ్యని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో తప్పటడుగు అనేది పడుతూనే ఉంటుంది. ఆ తప్పటడుగును కూడా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆ వేసిన తప్పటడుగులను పట్టుకొని భయపడుతూ ఆందోళన చెందుతూ టెన్షన్స్ పెట్టుకొని చాలామంది కూడా జీవితాలను అంతటితో ఆపేసుకుంటున్నారు. అంటే మన సగటున సంవత్సరానికి చూసుకుంటే కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మన భారతదేశం మొత్తం మీద. సంవత్సరానికి తీసే గణనాంకాల లెక్కల ప్రకారం కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆందోళన ఎక్కువయ్యి, టెన్షన్స్ ఎక్కువయ్యి, వీటన్నిటి మూలంగా నిజాన్ని మాట్లాడలేక, ఎవరికి చెప్పుకోలేక టెన్షన్స్ ఎక్కువ అవుతుంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే నిజమే మాట్లాడండి. అది రైట్ అయినా, ఎదుటి వాళ్ళకి రాంగ్ అయినా సరే ఉన్న విషయాన్ని ఉన్నట్టు చెప్పండి. నిజాన్ని మాట్లాడండి. ఒక అబద్ధం 100 అబద్ధాలకు దారితీస్తుంది, కానీ ఒక్క నిజం ఏ రోజైనా మిమ్మల్ని నిజాయితీగా నిలబెడుతుంది. ఆ నిజాన్ని మాట్లాడడానికి 100% నిలబడండి. మీ బ్రెయిన్ చాలా పవర్ఫుల్, అది మీకు తెలియదు. మన బ్రెయిన్లో దాదాపు లక్షల పైన మెమొరీ ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలేంట, గుర్తుపెట్టుకోలేని అంశాలేంట. మన ఏ అంశాలను ఎక్కువ గుర్తుపెట్టుకుంటామో ఆ అంశాలను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఏది మర్చిపోవాలో అది మర్చిపోండి, ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోండి. అదే ఇంపార్టెంట్. అదే మీ టెన్షన్లు తగ్గిస్తుంది, మీ ఆందోళనలు తగ్గిస్తుంది. మీరు నెక్స్ట్ స్టెప్ ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే, సిద్ధార్థ, కేఫ్ కాఫీ డేస్ సిద్ధార్థ, తెలియని వాళ్ళంటూ ఉండరు. అతని కన్నా కూడా అతని వైఫ్ మాలవిక హెగ్డే, తను చాలా మందికి గుర్తుంటుంది. 7,000 కోట్ల అప్పు. భర్త కాఫీ కేఫ్లు పెట్టేసి, కేఫ్ కాఫీ డేలని అక్కడక్కడ బ్రాంచెస్ పెట్టేసి, అవి అప్పు 25,000 మంది స్టాఫ్, 25,000 మంది స్టాఫ్. ఆ అప్పులు తీర్చలేక తను ఏం చేయాలో అర్థం కాక చిన్న ఏజ్లోనే, అంటే బిజినెస్ వేలో వెళ్తూ ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి అది సక్సెస్ అవ్వపోయేసరికి, ఫెయిల్యూర్ వచ్చేసరికి, ఆ సక్సెస్ కూడా ఏంటంటే సక్సెస్ అవుతూనే ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చిందో చూసుకోకుండా అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు. తీరా చూస్తే 7,000 కోట్ల అప్పు. ఏం చేయాలో అర్థం కాల. 25,000 మంది ఉద్యోగస్తులు, వాళ్ళందరూ కూడా కేఫ్ కాఫీ డే స్టార్ట్ చేసిన సిద్ధార్థ గారి మీద ఆధారపడి బతుకుతున్నారు. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే 7,000 కోట్ల అప్పు ఎలా తీర్చాలి అని టెన్షన్స్ ఎక్కువైపోయి, ఆందోళన ఎక్కువైపోయి, ఆలోచించే టైం కూడా తన మైండ్కి ఇవ్వకుండా సిద్ధార్థ గారు సూసైడ్ చేసుకుని చనిపోయారు. తను ఎంతో ఇష్టంగా స్టార్ట్ చేసిన కేఫ్ కాఫీ డే బ్రాంచెస్ని ఏం చేయాలో అర్థం కాల మాలవిక గారికి, అతని వైఫ్కి. తీరా చేతిలో ఏం లేవు. వాళ్ళు ఉంటున్న హౌస్ కూడా బ్యాంక్ వాళ్ళు వచ్చి లాకేసే పరిస్థితి. తను కట్టుబట్టలతో పిల్లల్ని పెట్టుకుని రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి. 7,000 కోట్ల అప్పు. తను ఆ రోజు ఎగ్గొట్టచ్చు, నాకు ఈ బాకీలతో సంబంధం లేదని చెప్పేసి పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఫాదర్ దగ్గరకో వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళిపోవచ్చు. లేదా తను బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ఏదన్నా జాబ్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయొచ్చు. అలా లీడ్ చేస్తే తను ఒక గోల్డెన్ ఉమెన్గా చరిత్రలో చెప్పుకోవటానికి ఎలా ఉంటుంది? తను అలా చేయలేదు, సవాల్గా తీసుకుంది. తన భర్త కాఫీ డే షాపుల్ని
అలాగే సక్సెస్ఫుల్గా రన్ చేయాలనుకుంది. ఎలా రన్ చేస్తుంది? 7,000 కోట్ల అప్పు ఎలా తీరుస్తుంది? ఏ ఒక్క బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు కూడా ఫైనాన్షియర్స్ రావట్లేదు ముందుకి. అప్పుడు తను ఒకటి చెప్పింది ఎంప్లాయీస్కి, నన్ను నమ్మండి, నా మీద నమ్మకం పెట్టండి, నేను మీ అందరి జీతాలని వడ్డీతో సహా కల్పిస్తాను, మీ వర్క్ మీరు చేయండి. ఒక పని మీద దృష్టిని పెట్టి ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళ వెనకే సక్సెస్ వస్తుంది. పీపుల్ హూ విల్ ఫోకస్ విల్ గెట్ సక్సెస్ఫుల్లీ, దట్ ఈస్ ద సక్సెస్. సో ఏదైనా సరే ఆలోచించే విధానం మీదే. మీ ఆలోచన ఉన్నతంగా ఉంటే మీ ఎదుగుదల కూడా ఉన్నతంగా ఉంటుంది. సో ఆలోచించే విధానం మార్చుకోండి. మీ ఆలోచన స్థాయి మీ ఎదుగుదలకి, మీ వ్యక్తిత్వానికి ఉన్నతంగా తీర్చిదిద్దేదే ఉండాలి. మీరు సక్సెస్ అయినట్టు.